యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రైనింగ్ మోడ్లో ఉన్నారా? సైకాలజీ, సోషియాలజీ, విదేశీ వ్యవహారాలు, భాష నిపుణుల బృందంతో రోజు ఆయన శిక్షణ పొందుతున్నారు. బీజేపీ తరపున దేశానికి కాబోయే పీఎం యోగి ఆదిత్యనాథేనా? బీజేపీ మధ్య జరుగుతున్న పరిణామాలు ఇందుకు మరింత ఉపతమిస్తున్నాయా? యోగి ఫ్యూచర్ పీఎం అని బీజేపీ శ్రేణులు తరచూ చెబుతుండడం ఇటీవల ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య బయటకొచ్చిన విభేదాల నేపథ్యంలో యూపీ సీఎం యోగి తీసుకుంటున్న శిక్షణ పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ ట్యూన్ రాజేంద్ర. దేవిక, మీరు అన్నట్టుగా ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్నటువంటి ఒక ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ట్రైనింగ్ అనాలా, లేకపోతే ఆయనకున్నటువంటి ఆసక్తి కొద్దీ, అవసరం కొద్దీ అఫ్కోర్స్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారా లేదా అన్న అంశం కంటే కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులకి ఖచ్చితమైనటువంటి భాష మీద పట్టుండాలి, ఇతర భాషల మీద కూడా అవగాహన ఉండాలి, మాట్లాడగలిగేటటువంటి ఒక నైపుణ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఆయన అనేక భాషలను నేర్చుకోవడం, అలాగే అనేకమైనటువంటి విషయాలలో తన నైపుణ్యాన్ని పెంచుకోవటం కూడా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఇవాళ వార్తల్లో ఒక ఇంపార్టెన్స్ని పెంచుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవుతాడా లేదా అన్నది ప్రస్తుతానికి అంత పెద్ద అంశం కాబోదు. ఇవాళ 75 సంవత్సరాలు నిండుతున్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ కేవలం బీజేపీకి ఉన్నటువంటి ఒక సాంప్రదాయ ప్రకారం ఆయన పదవి నుంచి తొలగి ఆయన మళ్ళీ విశ్రాంతిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అని అంటే లేదు అన్నది స్పష్టమైనటువంటి సంకేతాలు ఆర్ఎస్ఎస్ కూడా ఇచ్చింది. అలాగే బీజేపీ పార్టీ కూడా ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మోదీ 100% ఒక ఎగ్జంప్షన్లో 75 సంవత్సరాలు అనేటటువంటి కారణంతో ఆయన పక్కన పెట్టే అవకాశం లేదని తేల్చి చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవుతారా లేదా అన్నది ప్రస్తుత అంశం కాబోదు. కానీ యోగి ఆదిత్యనాథ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఈ దేశంలో మోస్ట్ అటాకింగ్గా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయన పాలనలో ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే అక్కడ చట్టం అనేది పక్కన పెట్టేసి ఆయన నిర్ణయమే మొదటిగా దూకుడుగా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ డెమాలిష్ చేయడమే, ఆలోచన చేయటం లేదు, కోర్టు ఉంటే తర్వాత చూసుకుందాం అన్నటువంటి ధోరణి అయింది. అలాగే ఒక రేప్ జరిగింది అని అంటే వాడిని ఎన్కౌంటర్ చేయవలసిందే అన్నట్టు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా చాలా చోట్ల ఆయన ప్రూవ్ చేశారు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి రౌడీ షీటర్ల యొక్క దురాగతాలు కనపడితే ఆ రౌడీ షీటర్ల యొక్క ఇళ్ళు కుప్పకూల్చినటువంటి విధానంలో ఆయన పాలన కొనసాగుతున్నప్పుడు దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని కనీసం గౌరవించరా అని. చట్టం కంటే నైతికత ఒకటి ఉంటుంది. కోర్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. చట్టం ఏం చెబుతోంది? శుభ్రంగా నీకు పీకల దాకా తాగు బాబు, డబ్బున్నంత వరకు పర్వాలేదంటుంది. కానీ నైతికత ఏమంటుంది? అరే తాగుడు చెడ్డ అలవాటు రా అని చెప్తుంది. మరి దేన్ని అనుసరిద్దాం, దేన్ని గౌరవిద్దాం? వీటిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏదైతే ఉన్నదో, ఇవాళ ముఖ్యమంత్రిగా తను తీసుకునేటటువంటి నిర్ణయాలలో నైతికతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. రెండోది, ఆయన హిందూ భావజాలంలో కరడుగట్టినటువంటి నేత. ఆయన మొట్టమొదటి నుంచి కనీసం కుటుంబ సంబంధాలు లేకుండా ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయాన్ని కేటాయించి అణువణువున ఆయన రక్తంలో మొత్తం హిందూయిజం మాత్రమే ఉన్నది అన్నది వాస్తవం. దానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనకాడినటువంటి తత్వం అయింది. ఇవాళ దేశం మొత్తం, అలాగే ప్రపంచం మొత్తం అటెన్షన్ పే చేసినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం ఈయన రాష్ట్రంలో, ఈయన నేపథ్యంలో జరగటం ఒక గొప్ప మలుపు, ఒక గొప్ప గెలుపు కూడా. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన అనేక భాషలు నేర్చుకోవడం, అలాగే ఐటీకి సంబంధించినటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా దృష్టి పెట్టడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి కావడానికి మాత్రమే అనేది కాదు. ఇవాళ దేశం మొత్తం ఆయన్ని గుర్తిస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు రేపు రాబోయే రోజుల్లో కోర్స్ మోదీ తర్వాత ఈయన ప్రయారిటీలో ఉండే అవకాశం ఉన్నది అన్నది నిర్వివాదాంశం. అందుకే ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా
ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. ఇదే నాయకుడు రేపు ప్రధానమంత్రి కావచ్చుగా, మేబీ. అందుకే ఆయన మరింత పరిణతిని పెంచుకునే దాంట్లో ముందుకెళ్తున్నారు అన్నది నిర్వివాదాంశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర ప్రసాద్ గారు.